కటింగ్ చేయబోతున్నామండి. మొత్తం డ్రెస్ అండ్ టాప్ రెండు కట్ చేయబోతున్నాను. అయితే ముందుగా ఈ బాటమ్ని మనం కట్ చేసేసుకుందాం. బాటమ్ వచ్చేసి ఇలా పొడుగులో డబల్ ఫోల్డ్ చేసేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసి నాడపట్టి వదిలేసి హైట్ని చూసుకోవాలండి. ఓకే, ఇలా హైట్ని చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ హైట్ వచ్చేసి 29 ఉందండి. ఓకే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, హైట్ వచ్చేసి 29 ఉంది. ప్లస్ కింద ½ ఇంచ్ కుట్టు కోసం, ఓకే, పైన ఇక్కడ ½ ఇంచ్ కుట్టు కోసం, అండ్ ఇది మలవడానికి అన్నమాట. ఓకే, మనం ఎంత పట్టిని మలుస్తామో అది మన పైన డిపెండ్ ఉందండి. కొంచెం వెడల్పు పట్ట చిన్న పట్ట అనేది మన పైన, ఇంత చిన్న పట్ట అయినా సరిపోతుంది. అది ఎవరి ఇష్టం మీద ఉంటే వాళ్ళంట. కొంచెం వెడల్పు పట్ట అయితే వెడల్పు, కొంచెం చిన్నది అయితే చిన్నది. ఓకే, ఇది వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచ్ దీనికి ప్లస్ యాడ్ చేయాలి. మొత్తం ఎంత అయింది? 29, 30, 31, 32.5. ఓకే, దీని హైట్ వచ్చేసి ఇప్పుడు 32.5 తీసుకోవాలి మనం. నాడపట్టి కాకుండా కాదు, కింది భాగానే 32.5. ఓకే, 32.5 ఇలా మనం కొలుసుకొని, ఓకే, ఇక్కడికి ఉందండి. దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసేయాలి ఇక్కడ నుంచి. ఎక్కడైతే మార్క్ గీసానో అక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 34 సమానంగా ఇలా కట్ చేసి ఓకే, మరోసారి క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి మనం, 34 ఉందా లేదా అని. సారీ, 32.5 కదా, 29 కింద ఫోల్డింగ్ 3 ప్లస్ ½ ఇంచ్ పైన మార్జిన్ కుట్టడానికి. ఓకే, మొత్తం 29, 30, 31, 32 ప్లస్ ½ 32.5. ఓకే, 32.5 ఉంది కదండి. ఓకే, 32.5లో ఇప్పుడు దీన్ని బాటమ్ లూజ్ చూసుకోవాలి ఎంత ఉందో. బాటమ్ లూజ్ వచ్చేసి 7.5 ఉందండి. అయితే నేను 7.5 దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. ఇక్కడ ½ ఇంచ్ 1.5 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా ఏమి ఇవ్వట్లేదు, కొంచెం తక్కువ వదిలేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఈ సెంటర్ హైట్ అనేది చూసుకోవాలన్నమాట. ఈ రెండు ఇక్కడ జాయింట్ అవుతాయి కదా, ఈ రెండు కాళ్ళు ఇక్కడ అటు సైడ్ పాదం వచ్చేసి అటు సైడ్ కాలు సైడ్, ఇటు సైడ్ కాలు రెండు జాయింట్ అయ్యే మధ్య ప్లేస్లో దాని ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 10 ఉంది కదా, ఇక్కడ ½ ఇంచ్ కుట్టులోకి పోతుంది. ఇక్కడ 10 అంటే 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ పెట్టేసుకోండి మార్జిన్. ఓకే, ఓకే, ఇక్కడ రాసి చూపిస్తాను. 10 ఇంచెస్ ప్లస్ ½ ఇంచ్ పైన కుట్టు కోసం, అండ్ కింద వదలడానికి 1.5 ఇంచ్. ఓకే, 10, 11, 12 ఇంచెస్ మొత్తం. ఓకే, సైడ్ వచ్చేసి 12 ఇంచెస్. ఇక్కడ నుండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు?
ఇక్కడ నుండి ఇక్కడికి 12 ఇంచెస్. ఇక్కడ ఒక మార్క్ వేసేయండి. ఇక్కడ మనం ఎంత ఉంటే అంత తీసుకోవాలండి, కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎంత వెడల్పు ఉంటే అంత తీసుకుంటే అంత బాగా కుచ్చులు మనకు వస్తాయి అన్నమాట. ఓకే, ఈ 12 ఇంచెస్ని ఇక్కడ మనం మార్జిన్ వదిలిపెట్టాం కదా, ఇక్కడ వరకు కలిపేసేయాలి. ఓకే, ఇలా స్ట్రేట్ లైన్ వేసేయాలి. ఓకే, ఇది వచ్చేసి స్టిచ్చింగ్ లైన్. ఓకే, అండ్ ఇక్కడ కూడా 10 కదా, 10.5 ఒక లైన్ పెట్టేసుకోండి. ఇది కూడా స్టిచ్చింగ్ లైన్ అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మార్జిన్ లైన్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నానండి. అండ్ ఇది ప్యూర్ కాటన్ అండి, డిపెక్స్ కాటన్. దీన్ని వాటర్లో నానబెట్టి హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా వదిలేసి తర్వాత కట్ చేస్తున్నానండి. ఎందుకంటే సింక్ అవుతుంది కాటన్ కాబట్టి. ఓకే, దీన్ని సైడ్కి జరిపేసి ఇక్కడ నుండి దీనిలా కట్ చేసేసుకుందాం. ఈ రెండింటిని ఓపెన్ చేసేసుకుందాం. ఇలా బాటమ్ అవుతుందండి. దీనిలో ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు నాడపట్టి కట్ చేద్దాం. నాడపట్టికి క్లాత్ సరిపోతుందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఓకే, ఇలా నాడపట్టి కట్ చేసేటప్పుడు ఫస్ట్ హైట్ చూసుకోవాలి. హైట్ చూడండి, 7.5 ఉందండి. ఓకే, 7.5 హైట్ ఉంది కదా, ఇది 7.5. ఓకే, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టు కోసం ప్లస్ 1/2 ఇంచ్ ప్లస్ ఇది ఫోల్డ్ చేయడానికి ఎంత పట్టి మనం ఫోల్డ్ చేస్తాం, ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంత మినిమం. మీకు చూపిస్తున్నానండి ఎగ్జాంపుల్. కొంతమంది ఇలా ఫోల్డ్ చేసి మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఇంత మినిమం 1.5 ఇంచ్ పొడవు ఉండాలండి పట్టి. ఓకే, అయితే చూసుకోండి మనకి ఎంత పట్టి కావాలి ఏంటనేది చూడండి. ఓకే, 3 ఇంచ్ పైటు, ఇది 1/2 ఇంచ్ ఇక్కడ. ఓకే, ఇలా 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఓకే, ప్లస్ దీనికి 3 ఇంచెస్ మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు మనం కౌంట్ చేసుకుందాం. ఓకే, ఇది 7.5 కదా, కుట్టులోకి 1/2 ఇంచ్ పోతుంది ప్లస్ 3 ఇంచ్ పట్టి.